నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్ ఈరోజు ఉన్నటువంటి వార్తలు వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు చూస్తే భూభారతి అమలు ఎప్పుడో అసెంబ్లీ ఆమోదం పొంది నెల రోజులు, నిబంధనల తయారీపై మొదలుగానే కసరత్తు, స్పష్టత వస్తేనే పోర్టల్ అందుబాటులోకి, ధరణి సాఫ్ట్వేర్ చిక్కులతో మరింత జాప్యం. దావోస్ ధమాకా దుమ్మురేపిన తెలంగాణ బృందం 1.78 లక్షల కోట్ల ఒప్పందాలు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇవే భారీ పెట్టుబడులు, చివరి రోజు దిగ్గజ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు. వీటితో రాష్ట్రంలో కొత్తగా 49,500 మందికి కొలువులు, డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన బ్లాక్ స్టోన్, టిల్మాన్ గ్లోబల్స్, ఉర్సా క్లస్టర్ సంస్థలు. ఈ మూడు కంపెనీలు కలిపి 24,500 కోట్లు. విస్తరణకు విప్రో, ఇన్ఫోసిస్ ఓకే, 22,000 ఉద్యోగాలు. సంగారెడ్డిలో సుహానా ప్రపంచస్థాయి ఎక్సలెన్స్ సెంటరు. హైదరాబాద్ ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్ విస్తరణ. అమెజాన్ 60,000 కోట్లు. టిల్మాన్ గ్లోబల్స్ డేటా సెంటర్ 15,000 కోట్లు. మైత్రా ఎనర్జీ సోలార్ యూనిట్ 7,000 కోట్లు. ఉర్సా క్లస్టర్స్ ఏ డేటా సెంటర్ 5,000 కోట్లు. బ్లాక్ స్టోన్ డేటా 4,500 కోట్లు. ఇది దావోస్ పర్యటన ముగిసింది. వాళ్ళ రాష్ట్రానికి తిరిగి వస్తారు. కిడ్నీ మార్పిడి జరిగింది ఎక్కడ? రష్యా ఉక్రెయిన్ వైద్యులకు దందాలతో లింకులు. కిడ్నీ రాకెట్ మూలాలపై దృష్టి, వైద్యుల కోసం 10 బృందాల గాలింపులు. కిడ్నీ మార్పిడికి 50 లక్షల ఒప్పందము వెల్లడించిన కమిటీ చీఫ్ డాక్టర్ నాగేందర్. పోలీసుల అదుపులో 8 మంది. ఏమీ చెప్పలేకపోతున్న దాతలు, నోరు మీద పని మూత్రపిండాల స్వీకర్తలు. కర్ణాటకలోని ఒక బేకరీ అడ్డాగా ఒప్పందం. నేనే చంపా, మీ వద్ద సాక్ష్యాలునే, ఆ కేసు పెట్టి రిమాండ్ చేయండి, కోర్టులోనే చూసుకుంటా. భార్య హత్య కేసులో పోలీసులతో గురుమూర్తి. అందరి లెక్క తెలుస్తాం. రైతు భరోసాకు అర్హం కాని భూములు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల ఎకరాలు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 76,000 ఎకరాలు. ఉమ్మడి నల్గొండలో 20,000, సంగారెడ్డిలో 15, మేడ్చల్లో 14,000. గ్రామ సభల నేపథ్యంలో సర్వే వాయిదా, పూర్తయితే పెరగనున్న అర్హం కాని భూములు. కొత్తగా 40 లక్షల రేషన్ కార్డులు. బీఆర్ఎస్ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు, మంత్రి కోమటిరెడ్డి. 10 లక్షల వరకు ఐటీ లేదు. బడ్జెట్ వేతన జీవులకు ఊరట. కొత్తగా 25% పన్ను స్లాబ్ యోచన పరిశీలన ఉన్నట్లు సమాచారం. 1000 కోట్ల టోకరా. ఓ రాజకీయ నాయకుడికి బినామీ జలక్. తెలుగు రాష్ట్రాల నుంచి దుబాయ్ తరలించిన డబ్బుతో పరారు. కొద్ది రోజులుగా దూరం. ఇటీవలే యూరప్ దేశానికి ప్రత్యర్థి శిబిరం వైపునకు ఫిరాయించారంటూ కథనం. మారిన పరిస్థితుల్లో ఆయనే పంపారని మరో ప్రచారం. మళ్లీ కాచిచ్చు. లాస్ ఏంజలీస్లో వేగంగా వ్యాప్తి. వేలాది ఎకరాల్లోని చెట్లు, నివాస సముదాయాల దగ్ధం. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని 50,000 మందికి ఆదేశాలు. భర్త దొంగని తెలిసి షాక్. బిడ్డల్ని చంపి తల్లి ఉరి. ఆమెది ఉన్నత కుటుంబం. కోచింగ్ సెంటర్లో పరిచయం, ప్రేమ, మతం మార్చి మరీ పెళ్లి చేసుకున్న భర్త. అందరూ మాట్లాడుకొని అఫిడవిట్లు ఇచ్చారా? కట్ అండ్ పేస్ట్ చేసినట్టు ఒకేలా ఉన్నాయేంటి? నవయుగ ప్రతినిధులకు కాళేశ్వరం కమిషన్ ప్రశ్న. సుందిళ్ల వద్ద ప్రవాహ అంచనాలో వైఫల్యం. పారితోషికమంతా వైట్లోనే, నేను తీసుకునేదే తక్కువ, అది కూడా ఆఫీస్లోనే. మిగతా వారి సంగతి నాకు తెలియదు. నటుడు వెంకటేషు. సంక్రాంతికి వస్తున్నామన్నట్లుగా ఐటీ అధికారులు. సోదాలు సాధారణమే. దర్శకుడు, సినీ ప్రముఖుల ఇళ్లలో కొనసాగిన ఐటీ తనిఖీలు. మైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా జాతీయ రహదారిపై కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన. కేసీఆర్ ఫోటో ఉంటే తప్ప రేవంత్ చిత్రం పెట్టకపోవడం నా ఇష్టం. ఇంట్లో ఇతర నేతలతో ఫోటోలు ఉండొద్దా? కాటా శ్రీనివాస్ గౌడ్ కార్యకర్తలను ఉసుగొల్పాడు. పటాన్చెరు శాసనసభ్యుడు మైపాల్ రెడ్డి. ఎమ్మెల్యే మాకొద్దని కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన. క్యాంపు కార్యాలయం ముట్టడి. హైవేపై ధర్నా. కేసీఆర్ ఫోటో తొలగించి రేవంత్ ఫోటో. గులాబీ రంగు కుర్చీలు ధ్వంసం. సాక్షిలో 1.8 లక్షల కోట్లు. దావోస్లో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులపై ప్రభుత్వం ప్రకటన. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం భారీ ఫలితం సాధించినట్లు వెల్లడి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన ఒప్పందాల్లో ఇదే రికార్డన్న సర్కారు. వివిధ కంపెనీలతో పలు కీలక ఒప్పందాలు. అంచనాలకు దూరంగా ఆర్థికం. బడ్జెట్ ప్రతిపాదన కంటే తక్కువగా రాష్ట్ర ఆదాయం. కాగ్ నెలవారీ నివేదికలో వెల్లడి. ప్రతిపాదించిన మేరకు అందని కేంద్ర గ్రాంటీనేయుడు. పన్నేతర ఆదాయంలోనూ గణనీయంగా తగ్గుదల. ఆశించిన మేర సమకూరని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం. పెరుగుతున్న ద్రవ్యలోటు, తగ్గిన మూలధన వ్యయం. అమెజాన్ పెట్టుబడి 60,000 కోట్లు. నకిలీ వైద్యానికి ముక్కుతాడు. టాస్క్ ఫోర్స్ల ఏర్పాటుకు మెడికల్ కౌన్సిల్ నిర్ణయం. 4 లైన్లు. వాడి సనత్ నగర్ మధ్య రైల్వే మార్గం విస్తరణకు ప్రతిపాదన. ఇప్పటికే 2 లైన్లు, కొత్తగా మరో 2 లైన్ల నిర్మాణం. రాష్ట్రంలో తొలిసారి 4 లైన్ల రైల్వే కారిడార్ ఇదే. 4,446 కోట్ల వ్యయం. రైల్వే బోర్డుకు డిపిఆర్ సమర్పించిన దక్షిణ మధ్య రైల్వే. ఆల్చిప్పెలే దివ్య ఔషధాలు. సూపర్ బగ్స్ను అంతం చేయగల సామర్థ్యం వాటికి ఉన్నట్లు గుర్తింపు. యాంటీబయాటిక్స్ మందులను మరింత శక్తివంతం చేయగలని ప్రయోగాల వెల్లడి. చర్మ వ్యాధులు, రక్త సంబంధ ఇన్ఫెక్షన్లు, సిస్టిక్స్ ఫైబ్రోసిస్ వంటి అనారోగ్యాలకు తగ్గుదలకు దోహదం. అన్నలు నిర్మించిన పాఠశాల. సిద్దిపేట జిల్లా దూలపల్లిలో 30 ఏళ్ల కింద ఏర్పాటు చేసిన మావోయిస్టులు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 64 మంది విద్యాభ్యాసం. గదులు శిథిలావస్థలకు చేరడంతో కూల్చేయాలని విద్యాశాఖ నిర్ణయం. అడ్డుకున్న గ్రామస్తులు. వాటి ఎదుట కొత్తగా 4 గదుల నిర్మాణం.
మేక్ ఇన్ యూఎస్, మీ ప్రోడక్ట్లను అమెరికాలో తయారు చేయండి, లేకుంటే ఎక్కువ టారిఫ్లు కట్టండి. సౌదీ అరేబియా చమురు ధరలు తగ్గించాలి. ట్రంప్ ప్రైవేట్ కొలువులకు డీట్, ఏ ఆధారిత వ్యాప్ రూపొందించిన సర్కారు, కంపెనీలు విద్యార్థులు నిరుద్యోగులకు మధ్య వారధి. అటు కంపెనీలు ఇటు స్టూడెంట్లు రిజిస్టర్ అయ్యేలా చర్యలు. ఇప్పటికే 15,000 మంది స్టూడెంట్లు, 67 సంస్థల నమోదం. దావోస్ ధమాకా 1,78,950 కోట్లు, ఉద్యోగ అవకాశాలు 49,500. వేసవిలో రెప్పపాటు కూడా కరెంటు పోవద్దు, డిమాండ్కు తగ్గట్లుగా సరఫరా ఉండాలి. ఫీల్డ్ విజిట్స్తో ట్రాన్స్మిషన్ వ్యవస్థను బలోపేతం చేయాలి. కరెంట్ సరఫరా ప్లానింగ్పై ఎన్పీడీసీఎల్ ట్రాన్స్కో ఉన్నతాధికారులతో ఆదేశము. విద్యుత్ సమస్యపై టోల్ ఫ్రీ నెంబరు ప్రచారం చేయాలని సూచన. ముగ్గురు అఫిడవిట్లు మక్కి. నవయుగ ప్రతినిధుల తీరుపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహము. సంస్థ డైరెక్టర్, 2 ప్రాజెక్ట్ ఇన్ఛార్జీల విచారణ. సుందిల్ల బ్యారేజీ ఓండెం ఎప్పటిదాకా ఉందన్న కమిషన్. ప్రభుత్వం ప్రత్యేకంగా ఒప్పందం చేసుకోవాలన్న సంస్థ డైరెక్టర్ రమేష్. ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం జరగలేదు. 2 పిల్లలకు ఉరేసి తల్లి ఆత్మహత్య. చోరీ కేసులో భర్తను తీసుకెళ్లిన పోలీసులు అవమాన భారంతో పిల్లలతో కలిసి బలవన్మరణం. 1.49 కోట్ల ఎకరాలు, 8,900 కోట్లు. రైతు భరోసాపై లెక్క తేల్చిన ఆఫీసర్లు. ఎకరాకు 6,000 చొప్పున పెట్టుబడి సాయం 26 నుంచి విడతల వారీగా రైతు ఖాతాల్లో జమ. నేడో రేపు ఆర్థిక శాఖ ఆదేశాలు. సాగుకు యోగ్యంగాని భూములు 3 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్లు గుర్తింపు. వాటి సర్వే నెంబర్లు ఆన్లైన్లో బ్లాక్. ఏప్రిల్ తర్వాత డిఎస్సి, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులు. కమిషన్ నివేదిక తర్వాతే కొత్త నోటిఫికేషన్ వచ్చే ఛాన్సు. 4,000 నుంచి 5,000 పోస్టులతో డిఎస్సి చేసేటువంటి అవకాశం. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యాంశాలు.